క్రీస్తునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, తప్పిపోయిన కుమారుడి ఉపమానం గురించి ఈ వీడియోలో ధ్యానించుకుందాం. ఈ ఉపమానము ప్రపంచంలోనే అతి గొప్పదైన ఉపమానము. ఈ ఉపమానము ద్వారా పరలోక తండ్రి యొక్క దయ, ప్రేమ, కరుణా స్వభావములు మనకి స్పష్టముగా అర్థమవుతూ ఉన్నాయి. తండ్రి ప్రేమ అనంతమైనది. ఆ ప్రేమ ఎలాంటి షరతులు లేనటువంటి ప్రేమ. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి అతనిపై కోపపడలేదు. దానికి బదులుగా మేలి వస్త్రములను కట్టబెట్టాడు, వ్రేలికి ఉంగరమును, కాళ్లకు చెప్పులను తొడిగాడు, క్రొవ్విన కోడె దూడను కోసి విందును ఏర్పాటు చేశాడు. తండ్రి అనంత ప్రేమకు, కరుణకు ఇది గొప్ప నిదర్శనం. ఒకనికి 2 కుమారులు ఉండిరి అని ఈ ఉపమానము లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం ప్రారంభమవుతుంది. ఆ ఒకరు తండ్రి దేవుడు. పెద్ద కుమారుడు ఇజ్రాయేలు ప్రజలను సూచిస్తుంది. చిన్న కుమారుడు దూరదేశమున వసించుచు ధర్మశాస్త్రమును పాటించక అన్యజనులను సూచిస్తూ ఉంది. లూకా సువార్త 15వ అధ్యాయము 12వ వచనం నుండి 24వ వచనంలో వివరముగా చిన్న కుమారుని గురించి ఆలకిస్తూ ఉన్నాం. 25వ వచనం నుండి 32వ వచనం వరకు పెద్ద కుమారుని గురించి మనము ఆలకిస్తూ ఉన్నాం. ఈ ఇరువురు కుమారుల మధ్యనున్న వ్యత్యాసాన్ని మనము స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అయితే ఇరువురి విషయములో తండ్రిదే ఆఖరి మాట. 15వ అధ్యాయము 12వ వచనం, తండ్రి మరణం తర్వాతనే ఆస్తి పంచబడాలి. ఈ విషయాన్ని సంఖ్యాకాండం 27వ అధ్యాయం 8వ వచనం, సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 33వ అధ్యాయము 20వ వచనం నుండి 24వ వచనంలో మనం చూడవచ్చు. చిన్న కుమారుడు ఆస్తిని పంచమని తండ్రిని అడిగాడు. తన తండ్రి తనకు చనిపోయినట్లేనని భావించాడు. చిన్న కుమారుని కోరిక మేరకు తండ్రి ఆస్తిని పంచి ఇచ్చాడు. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయము 17వ వచనం ప్రకారం పెద్ద కుమారునికి ఆస్తిలో 2 వంతులు పంచి ఇవ్వాలి. కనుక చిన్న కుమారునికి రావలసినది తండ్రి పంచి ఇచ్చాడు. 15వ అధ్యాయం 13వ వచనం నుండి 16వ వచనం, చిన్న కుమారుడు దూరదేశమునకు వెళ్ళాడు. అక్కడ భోగ విలాసములతో ధనమంతయు దుర్వినియోగం చేసి తన ఆస్తిని మంట కలిపాడు. కరువు దాపురించుటచే పందులను మేపాడు. యూదులకు పందులు అపరిశుభ్రమైన జంతువులు. లేవియకాండము 11వ అధ్యాయము 7వ వచనం, ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 8వ వచనం, అవి అశుచికరమైనవి. అనగా అతను అన్యుల వలె చాలా దూరముగా జీవిస్తూ ఉన్నాడు అని అర్థం. అతడు ఇజ్రాయేలు సంఘము నుండి వెలివేయబడినాడు. దేవుడు లేకుండా ఈ ప్రపంచమున జీవించటము అని అర్థం. ఈ విషయాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12, 13 వచనాలు మనకి స్పష్టపరుస్తూ ఉన్నాయి. 15వ అధ్యాయము 17 నుండి 19 వచనాలు, చిన్న కుమారునికి కనువిప్పు కలిగినది. తన తండ్రి చనిపోయాడని భావించిన అతను ఇప్పుడు చనిపోవుచున్నది తానే అని గుర్తించాడు. తాను తప్పిపోయాడని గుర్తించాడు. తన పశ్చాత్తాపాన్ని తనలో తాను అనుకొని తండ్రి వద్ద తన పశ్చాత్తాపాన్ని వ్యక్తపరిచాడు. పరలోకమునకును నీకును ద్రోహము చేసి తిని. తోటివారి పట్ల మనము పాపము చేసినప్పుడు చివరికి దేవునికి వ్యతిరేకంగా కూడా మనం పాపం చేస్తూ ఉంటాము అని అర్థం. పశ్చాత్తాపానికి సూచనలు: ముందుగా తండ్రి దయను గుర్తించటం. చిన్నవాడు లేచి తండ్రి వద్దకు వెళ్ళాడు. లేవడం అనే పదం క్రీస్తు ఉత్థానమును గురించి కూడా వ్రాయబడి ఉంది. అనగా మరణించిన కుమారుడు మరలా జీవముతో లేచుచున్నాడు అని అర్థం. దేవుడు పాపి హృదయ పరివర్తన కొరకు ఓపికతో ఎదురుచూచుచున్నాడు. దూరమున ఉండగానే తండ్రి అతనిని చూచాడు. అతని మనస్సు కరిగిపోయింది. యేసు కనికరమును మనము 7వ అధ్యాయం 13వ వచనంలో మరియు 10వ అధ్యాయము 33వ వచనంలో చూడవచ్చు. కుమారుని వద్దకు పరిగెత్తి వెళ్ళాడు ఆ తండ్రి. కుమారుణ్ణి కౌగిలించుకున్నాడు. కుమారుణ్ణి ముద్దు పెట్టుకున్నాడు. ఇవన్నీ కూడా దేవుని కనికరమునకు, దేవుని దయకు, దేవుని ప్రేమకు నిదర్శనం.
15వ అధ్యాయము 21వ వచనం నుండి 24వ వచనం వరకు. తండ్రి కుమారుని పశ్చాత్తాపాన్ని మధ్యలోనే అడ్డుకున్నాడు. పూర్తిగా చెప్పే వరకు కూడా ఆగలేదు. మేలి వస్త్రములను కట్టబెట్టాడు. వ్రేలికి ఉంగరమును, కాళ్లకు చెప్పులను తొడుగుడు అని, క్రొవ్విన కోడె దూడను వధింపుమని సేవకులను ఆజ్ఞాపించాడు. వీటన్నిటికీ అర్థం, తిరిగి కుమారుని స్థానాన్ని తండ్రి అతనికి తిరిగి ఇస్తూ ఉన్నాడు. మరణించిన వాడు బ్రతికాడని, పోయినవాడు తిరిగి దొరికాడని తండ్రి గుర్తించాడు. అనగా తండ్రి పూర్తిగా ఆ బిడ్డను క్షమించాడు. కనుక ఆనందముతో సంతోషముతో విందు చేసుకున్నారు. ఇక ఉపమాన 2వ భాగంలో లూకాసు వార్త 15వ అధ్యాయము 25వ వచనం నుండి 28వ వచనం వరకు పెద్ద కుమారుని గురించి మనము ఆలకిస్తూ ఉన్నాం. జరిగిన విషయాన్ని పనివాని ద్వారా తెలుసుకున్నాడు. అందుకు పెద్ద కుమారుడు మండిపడ్డాడు. తండ్రి వెలుపలకు వచ్చి పెద్ద కుమారుణ్ణి బ్రతిమాలాడాడు. లోపలికి రమ్మని ఆహ్వానించాడు. వచ్చి విందులో పాల్గొనమని, తన తమ్ముడిని స్వీకరించుమని పెద్ద కుమారుణ్ణి బ్రతిమాలాడాడు. 15వ అధ్యాయము 29-30 వచనాలు. పెద్ద కుమారుడు తనను తాను సేవకునిగా, పనివానిగా భావించాడు. తండ్రి అని ఎప్పుడు కూడా తండ్రిని సంబోధించలేదు. చిన్న కుమారుణ్ణి ఎప్పుడుగా సోదరునిగా భావించలేదు. నేను ఎన్నడూ నీ ఆజ్ఞను మీరలేదు అని తండ్రితో అంటూ ఉన్నాడు. తండ్రి కనికరాన్ని పెద్ద కుమారుడు గుర్తించలేదు. ఒక రకంగా పెద్ద కుమారుడు కూడా తప్పిపోయిన వాడే. 15వ అధ్యాయము 31-32 వచనాలు. పెద్ద కుమారుడిని కుమారా అని సంబోధించాడు. విందునకు ఆహ్వానిస్తూ ఉన్నాడు. అయితే పెద్ద కుమారుడు విందులో చేరినది లేనిది చెప్పబడలేదు. అనగా ఎవరికి వారే నిర్ణయం చేయాలి అనే దీని అర్థం. దేవుడు మనలను పశ్చాత్తాపపడటానికి ఆహ్వానిస్తాడు. దేవుని యొక్క విందులో పాల్గొనటానికి మరి నిర్ణయం మనమే చేయాలి అని ఈ ఉపమానం ద్వారా అర్థమవుతుంది. ప్రతి దివ్య పూజాబలిలో తన శరీర రక్తములను స్వీకరించుటకు, తన క్షమను పొందుటకు క్రీస్తు మనలను ఆహ్వానిస్తూ ఉన్నారు. పెద్ద కుమారుడు ఇతరులు మనకన్నా ఎక్కువ అని భావించి బాధపడ్డాడు. తండ్రి పక్షపాతము చూపిస్తూ ఉన్నాడు అని భావించాడు. హృదయ పరివర్తనము చెంది ఇంటికి తిరిగి వచ్చిన తమ్ముని ఆదరించక తండ్రిని తప్పుబట్టాడు. కానీ దేవుని దృష్టిలో అందరము సమానమే. అసమానతలు, ఎక్కువ తక్కువ, పేద ధనిక మొదలగునవి మన స్వార్థము వలన ఏర్పరచుకున్నవే. దేవుని కుటుంబములో అందరము సమానమే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, తప్పిపోయిన కుమారుని ఉపమానమును ధ్యానించుచూ ఉండగా ఆత్మ పరిశీలన చేసుకుందాం. పాపములోనున్న మనలను దేవుడు తన కరుణతో క్షమించి మనల్ని స్వీకరించుటకు సిద్ధముగా ఉన్నాడు. క్రీస్తు పాపాత్ములను ఆదరించారు. దేవుని ప్రేమ, క్షమ మన జీవితంలోనికి రావాలని ప్రార్థన చేద్దాం. అదే ప్రేమను, క్షమను ఇతరులపై చూపునట్లు మనకు శక్తినివ్వమని ప్రార్థన చేద్దాం. మీరు దేవుని చేత ఎన్నుకొనబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులను ప్రియులను అయిన వారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మీరు దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అలవరుచుకొనుడు. ఎవడైనను మరి ఒకని మీద ఏదో ఒక మనస్తాపం కలిగి ఉన్న ఎడల ఒకనిని ఒకడు సహించుచు క్షమింపవలెను. మిమ్ములను ప్రభు క్షమించినట్లుగానే మీరు ఒకరినొకరు క్షమింపవలెను. వీనికంటే అధికముగా ప్రేమను అలవరుచుకొనుడు. ఇది అన్నింటినీ ఐక్యముగా ఉంచగలదు. మీ తండ్రి వలె మీరును కనికరము కలిగియుండు. రెండవదిగా, హృదయ పరివర్తన చెంది పశ్చాత్తాపముతో మన పాపాలను ఒప్పుకొని తిరిగి మరలా శాంతిని, దేవుని యొక్క స్నేహాన్ని పొందుదాం. తప్పిపోయిన కుమారుడు తాను చేసిన తప్పును తెలుసుకున్నాడు, పశ్చాత్తాపపడ్డాడు. హృదయ పరివర్తనముతో తండ్రి చెంతకు తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. తండ్రి కుమారుణ్ణి చూసినప్పుడు కుమారుని కళ్ళల్లో పశ్చాత్తాపాన్ని చూశాడు. అందుకే తండ్రి అతనిని కుమారునిగా అంగీకరించి గొప్ప విందును ఏర్పాటు చేశాడు. హృదయ పరివర్తనము చెందు పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందము ఉండును అని ప్రభువే స్వయముగా పలికి ఉన్నారు. మార్పు, కనువిప్పు, పశ్చాత్తాపము మనకు కలగాలి. అప్పుడే దేవుడు మన పట్ల సంతోషిస్తాడు.
దేవుని చెంతకు తిరిగి రావాలని నిర్ణయించుటకు పవిత్రాత్మ శక్తిని ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమెన్.